వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. శ్రీ రాధాకృష్ణ బొమ్మని చాకోల్ పెన్సిల్ మీద చెక్కిన సూక్ష్మ కళాకారుడు. నరసన్నపేట సంతపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు స్వర్ణకారుడు వీరమల్లు శివనాగ నరసింహాచారి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ రాధాకృష్ణుల బొమ్మని చార్కోల్ పెన్సిల్ మీద చెక్కారు. 6 మిల్లీమీటర్ల వెడల్పు 14 మిల్లీమీటర్ల పొడవు ఉన్న ఈ బొమ్మను చెక్కటానికి 4 గంటల సమయం పట్టిందని వివరించారు. శ్రీకాకుళంలో విశాఖ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ హైస్కూల్ విద్యార్థులు గోపికలు రాధ మరియు కృష్ణ వేషధారణల్లో పాల్గొన్నారు. ఇతిహాసాల్లో శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైనటువంటి శ్రీకృష్ణుని అవతారాన్ని శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమిగా లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపినవాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు గోపబాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. శ్రీకృష్ణుడు ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అని పాఠశాల చైర్మన్ మధుసూదన్ వివరించారు. ఇక కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిరిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లు లాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని ముందుగా ఒక్కో విద్యార్థి కొట్టారు. కానీ చివరగా విద్యార్థులు పిరమిడ్ రూపంలో నిలబడి ఉట్టిని కొట్టారు. ఈ ఉట్టి కొట్టడం టీమ్ స్పిరిట్ ఉంటే ఎంతటి కష్టమైనా సులువుగా విజయం సాధించవచ్చని తెలియజేస్తుంది. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రీడా మైదానాలను అభివృద్ది చేయాలి అని విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో క్రీడాభివృద్దికి పెద్దపీట వేసి క్రీడాకారులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని డీఈఓ కార్యాలయ సమీపంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నూతన భవనాన్ని ఆదివారం కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు క్రీడల ఖిల్లాగా పేరుందని, జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లా కీర్తిని దేశ నలుమూలలా ఇనుమడింపజేశారని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న క్రీడా మైదానాల అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రానున్న 5 ఏళ్లలో అన్ని క్రీడాంశాల్లో జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. క్రీడాభివృద్దికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ భవనంపై క్రీడాకారులు విశ్రాంతి తీసుకునేందుకు ఎంపీ ల్యాడ్స్ నుండి నిధులు కేటాయించి 6 నెలల్లో నూతనంగా భవనం నిర్మించి అందజేస్తానని హామీ ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్ కు తప్పిన ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్ కారు నందిగాం సమీపంలో అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న మరో కారును ఢీకొంది. అనంతరం గోడను ఢీకొని ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పేరాడ తిలక్ కు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. కానీ అతనితో పాటు కారులో ఉన్న మాజీ జడ్పీటీసీ కురుమాన బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల కేంద్రంలో మంత్రి అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి సమస్య పరిష్కరిస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాళిలో దమ్మల వీధి, కండ్ర వీధులు, బీసీ వీధులు, ఎస్సీ వీధుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడిగి అచ్చెన్నాయుడు తెలుసుకున్నారు. ద్విచక్ర వాహనంపై స్థానికులతో కలిసి గ్రామంలో మంత్రి పర్యటించారు. స్థానిక ప్రజలతో కలిసి నివాసాల మధ్య ప్రజలతో మమేకమై ఆయన తిరిగారు. గ్రామంలో సాగునీటి సమస్య, రహదారి సమస్యలు, పక్కా మురుగు కాలువ సమస్యలు పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం ఒకే చోట ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలాస మున్సిపాలిటీ పరిధిలో గల హైస్కూల్ నందు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలాస మున్సిపాలిటీ పరిధిలో గల ఇందిరానగర్ లో ఉన్న గౌతమ్ హైస్కూల్ నందు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థినులు, విద్యార్థులు శ్రీకృష్ణ రాధా వేషధారణలు ధరించి
పలువురిని అలరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, కరెస్పాండెంట్ పి. దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. కళలు అంతరించిపోకూడదని, సాంస్కృతిక రంగాలకు శ్రీకాకుళానికి ప్రత్యేక స్థానం ఉందని పలువురు వక్తలు కొనియాడారు. కళలు అంతరించిపోకూడదని, సాంస్కృతిక రంగాలకు శ్రీకాకుళానికి ప్రత్యేక స్థానం ఉందని పలువురు వక్తలు తెలిపారు. అంతరించిపోతున్న కళలు, చేతి వృత్తుల అంశంపై భారత జాతీయ కళలు, సంస్కృతి వారసత్వ సంస్థ శ్రీకాకుళం శాఖ కన్వీనర్ నూక సన్యాసరావు ఆధ్వర్యంలో స్థానిక రెడ్ క్రాస్ ఆవరణలో గల స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా శాఖ కన్వీనర్ నూక సన్యాసరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో చాలా సంస్కృతి, సాంప్రదాయ కళలు ఉన్నాయని, ఖాదీ, చేతి వృత్తులు పరిరక్షణ కోసం అందరం కలిసి పనిచేయాలని తెలిపారు. దీనిలో ముఖ్యంగా జానపద గీతాలు, నాటక రంగ నృత్యాలు, గేయాలు, తప్పెటగుళ్లు, శివభాగవతాలు, నెమలి నాట్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని, అవన్నీ ఇప్పుడు కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలా కాకుండా వారసత్వ పరంగా వస్తున్న కళలను సామాజిక మాధ్యమాల్లో గాని, ప్రభుత్వ పరంగా గాని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో గాని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కొన్ని పండగల్లోనూ పలు పాఠశాలల్లో ప్రదర్శనల ద్వారా ప్రజలకు చేరువయ్యేలా చూడాలని తెలిపారు. అనంతరం అదనపు కన్వీనర్ జగన్నాథం మాట్లాడుతూ రానున్న రోజుల్లో కళలన్నీ అంతరించిపోతున్నాయని, అంతమవ్వక ముందే ప్రజాదరణలోకి తెస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుందన్నారు. పి. జగన్మోహన్ రావు, జిల్లా సాంస్కృతిక అధ్యక్షులు రామలింగేశ్వరరావు, సురంగి మోహన్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక గీతాలు, నృత్యాలు వక్తలచే ఆవిష్కరించారు. రాజాంలో బూజు పట్టిన కేకు విక్రయం. రాజాం పాలకొండ రోడ్డులో ఉన్న ఓ స్వీట్ అండ్ బేకరీ షాప్ లో బూజు పట్టిన బ్రెడ్ ను విక్రయించారంటూ సిబ్బందిపై వినియోగదారుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకు తినేందుకు ఈ బ్రెడ్ ను తీసుకువెళ్లానని ఓపెన్ చేసి చూడగా బూజుతో దర్శనమివ్వడంతో సిబ్బందిని నిలదీశాడు. రూల్స్ పాటించకుండా ఎక్స్పైరీ అయినవి అమ్ముతున్న నిర్వాహకులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు కోరాడు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కార్యాలయానికి కేంద్ర మాజీ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విచ్చేశారు. ఆయనకి ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుతిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు ఘనస్వాగతం పలికారు. రణస్థలం ప్రాంతంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటుకి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ రక్తదాన కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతతో ఎంతో మంది బాధపడుతున్నారని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. అనంతరం అరే మామ యూట్యూబ్ ఛానల్ తరపున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడుతూ యువకులు ఉన్నతమైన చదువులు అభ్యసించి ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. ఉద్యోగాలు దొరక్క నిరుత్సాహానికి, నిస్పృహలకు లోనవుతున్నారు. అలా కాకుండా యువత తమ భవిష్యత్తును వారే నిర్మించుకోవాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలానికి తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆయన అన్నారు. తన తండ్రి ఈ ప్రాంతంలోనే చివరి శ్వాస విడిచారని, ఉత్తరాంధ్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా తన తండ్రి తుది శ్వాస విడిచిన రణస్థలం ప్రాంతంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తానని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించిన వాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. విద్యార్థుల్లోని అజ్ఞాన తిమిరాలను తొలగించేవాడే గురువు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పరిచయ వర్గ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ గురువు అంటే సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపమని చెప్పారు. సంస్కృతంలో గు అనే శబ్దానికి చీకటి అనే అర్థమని, రు అంటే నాశనం చేసే తేజస్సు అని పేర్కొన్నారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడే గురువని ఆయన అన్నారు. మన గమ్యానికి దారి చూపించేవాడు, మనకు తెలియని విషయాన్ని చెప్తూ జ్ఞాన సంపన్నులుగా మనల్ని తీర్చిదిద్దేవాడు గురువు అని అన్నారు. కేవలం చదువు చెప్పేవారే గురువులు కాదని, జ్ఞానాన్ని ప్రసాదించేవాళ్లు ఎవరైనా మనకు గురు సమానులేనని వివరించారు. ఉపాధ్యాయులు సాంప్రదాయాల పట్ల గౌరవం, దేశభక్తి, పాండిత్యం, న్యాయబుద్ధి, ధర్మాన్ని, జ్ఞానాన్ని కలిగి ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఆయనతో పాటు బుడుమూరు శ్రీరామ్మూర్తి, కొండపల్లి రామారావు, అందవరపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. చర్ల మండలం గొంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ముందు గ్రామస్తులు ధర్నా. చర్ల మండలం గొంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ముందు గ్రామస్తులు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ
ఇప్పటికే ఉపాధ్యాయులు లేక, సరైన వస్తువులు లేక, సౌకర్యాలు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు దీన పరిస్థితిలో ఉన్నాయని, దాని కారణంగా విద్యార్థులు రోజురోజుకి హాజరు సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అధికారులు ఈ ప్రభుత్వ బడిని కాపాడాలి కానీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి హాజరు శాతాన్ని పెంచాలి. అలాంటిది అధికారులు ఈ రోజు అరకొరగా ఉన్న ఉపాధ్యాయులను కూడా డెప్యుటేషన్ పేరుతో వేరే పాఠశాలల్లోకి పంపించడం అనేది ప్రాథమిక పాఠశాలలను చంపడం అవుతుందని అన్నారు. కలెక్టర్ కి చిన్నబడి అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని అన్నారు. డెప్యుటేషన్ మీద ఉపాధ్యాయుల్ని హైస్కూల్ కి పంపిస్తే మరి ఈ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు పాఠాలు ఎవరు చెప్తారని ప్రశ్నించారు. కలెక్టర్ జారీ చేసిన ఉపాధ్యాయుల డెప్యుటేషన్ ని తక్షణమే రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా చేసే ప్రక్రియను నిలిపివేయాలని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులు బడికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ కేవలం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేయటమే అవుతుందని, దీనికి కలెక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ప్రాథమిక బడిలో ఉపాధ్యాయులు లేకుండా చేస్తే ఉద్యమం తప్పదని అన్నారు. ప్రజలు తమ బడిలో ఉన్న ఉపాధ్యాయులను ఎక్కడికి పోనివ్వకుండా కాపాడుకోవడానికి, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, చదువుని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా ఉద్యమానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో విశాఖ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో ఉన్న సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులు గోపికలు, రాధ మరియు కృష్ణ వేషధారణల్లో పాల్గొన్నారు. ఇతిహాసాల్లో శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైనటువంటి శ్రీకృష్ణుని అవతారాన్ని, శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమిగా లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. వేణుమాధవుడు లోకానికి గురువు. గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపినవాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు. అంతేకాదు, గోప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు. శ్రీకృష్ణుడు ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అని పాఠశాల చైర్మన్ మధుసూదన్ వివరించారు. ఇక కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమం గురించి తెలిసిందే. బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లు లాంటివి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని ముందుగా ఒక్కో విద్యార్థి కొట్టారు. కానీ చివరగా విద్యార్థులు పిరమిడ్ రూపంలో నిలబడి ఉట్టిని కొట్టారు. ఈ ఉట్టి కొట్టడం టీమ్ స్పిరిట్ ఉంటే ఎంతటి కష్టమైనా సులువుగా విజయం సాధించవచ్చని తెలియజేస్తుంది. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు. రణస్థలం మండలం ఎస్ఐగా చిరంజీవి బాధ్యతలు చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎస్ఐగా చిరంజీవి, లావేరు మండలం ఎస్ఐగా లక్ష్మణరావు నూతనంగా బాధ్యతలు చేపట్టి ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుతుటి ఈశ్వర్రావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో అమర జవాన్ స్తూపం నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్న మాజీ సైనికులు. శ్రీకాకుళం జిల్లాలోని మాజీ సైనికులు ఆదివారం పెద్దరెల్లి వీధిలో తమ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మాసిక సమావేశాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో ముఖ్యంగా ఇటీవల వీరమరణం చెందిన జిల్లా సైనికులను స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. అలానే ఇటీవల కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దుర్ఘటనలకు న్యాయం జరగాలని జిల్లాలో డాక్టర్స్ చేసిన ర్యాలీలో మాజీ సైనికులు కూడా పాల్గొని తమ సామాజిక బాధ్యతను తెలుపుకున్నామని తెలియజేశారు. ఇంకా మన జిల్లా ఎంపీ మరియు సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎలక్షన్ ముందు మాజీ సైనికుల గురించి విడుదల చేసిన జవాన్ డిక్లరేషన్ లో భాగంగా పలాసలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు బలంగా అడుగులు పడతాయని, అలానే మాజీ సైనికుల కోసం స్టేట్ లో కార్పొరేషన్ ఏర్పాటుకు త్వరలో ప్రభుత్వ ప్రకటన కూడా వస్తుందని, ఇంకా ముఖ్యంగా జిల్లాలో అమర జవాన్ స్తూపం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ అమర జవాన్ స్తూపం జిల్లా నడిబొడ్డున ఏర్పాటు చేసిన యువతకు దేశం పట్ల అంకితభావం పెరుగుతుందని, ముఖ్యంగా యువత సైన్యంలో అధికారులుగా జాయిన్ అయితే క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా బాధ్యతాయుతమైన సమాజానికి అడుగులు పడతాయని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మాజీ సైనికుల కవాతులో మన జిల్లా నుంచి పాల్గొన్న హవాల్దార్ రాజారావుని దుస్సాలతో సత్కరించి మరియు మెమోంటోను అందజేశారు. ఇలా మాజీ సైనికులు ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొవాలని కోరారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.